నమస్తే. ఈ ఏరువాక ఆకాశంలో ఆ నెలవంక, పైనుంచి మనపై పరుచుకుంటున్న పండు వెన్నెల కోక, ఈ సమయానికి విలువను పెంచుతున్న మీ అందరి రాక. ఓహో భలే కదా. ఈ సంతోష సాయంత్రంలో నాకు రవీంద్రుని గీతాంజలి గుర్తొచ్చింది. అందులోని కొన్ని వాక్యాలు మీ అక్షరసిరి అంటే నేనే మా స్కూల్కు అన్వయించి చెప్పనా? ఇక్కడ మనసు నిర్భయంగా ఉంటుంది, ఇక్కడ మేము తలెత్తి తిరుగుతాం, ఇక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుంది, ఇక్కడ అలసట నెరగని శ్రమ మమ్మల్ని పరిపూర్ణత వైపుకు తోస్తుంది, ఇక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నడపబడుతుంది. ఈ విజ్ఞాన విద్యాలయంలోకి మీకు స్వాగతం. వావిలాల ప్రాంగణంలోకి ఈ విద్యా సంవత్సరం చేరిన 18 మందికి కూడా స్వాగతం. మేము కలిసి పాఠాలు వింటున్నాం, కలిసి భోంచేస్తున్నాం, కలిసి పనులు చేసుకుంటున్నాం, కలిసి చర్చించుకుంటున్నాం, చదువుకుంటున్నాం కూడా. కానీ మీ అందరితో కలిసి ఇవాళ విందులో పాల్గొనడం నాకైతే చాలా హ్యాపీ. మీ ఆలోచనలు, మీ అనుభవాలు, మీ జీవిత విశేషాలను తెలుసుకునే ఈ వెన్నెల విందు మాకున్న అన్ని అవకాశాలలో నాకు బాగా ఇష్టమైనది. మమ్మల్ని మేము మలుచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఈ రోజు పున్నమి, ఏరువాక పున్నమి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకొని, సద్ది అన్నము మూట కట్టుకొని, నవధాన్యాలను గంపకెత్తుకొని, సద్ది అన్నము మూట కట్టుకొని, ముల్లుగర్రను చేత పెట్టుకొని, ఇల్లాలుని నీ వెంట పెట్టుకొని, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఈ ఏరువాకను గ్రామాల్లో గొప్ప పండుగలా చేసుకుంటారు. ఈ విషయం మీకు తెలియదని కాదు, నాకు కొంత తెలుసని చెప్తున్నాను. నాకు తెలిసిన మరికొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఓకే కదా? మీరు ఓకే అనాలి. ఓకే. వేసవి తీవ్రమైన ఎండల అనంతరం మొదటి వర్షం పడగానే భూమిని దున్నినప్పుడు మట్టిలోని హానికరమైన వాయువులు బయటికి పోతాయి. అప్పుడు భూమికి నత్రజనిని గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. దున్నేటప్పుడు మట్టి తిరగబడి లోపలున్న హానికరమైన పురుగులు, వాటి గుడ్లు బయటపడతాయి. వాటిని పక్షులు తినేస్తాయి. ఇది సహజ సిద్ధమైన తెగుళ్ల నివారణ పద్ధతి. పండుగ రోజు పశువులకు ఆయుర్వేద మందులను తాగించి వాటికి అనారోగ్యాల నుండి ముందే రక్షణ కల్పిస్తారు. ఇది ఆచారంగా భావించిన దీనిలో ఆంతర్యం అయితే పశువుల రక్షణే. భారతదేశంలో అత్యంత పురాతనమైన వ్యవసాయ పద్ధతులు వాడుతున్నారన్న అపోహ ఉన్నప్పటికీ ఇవి అత్యంత సహజ సిద్ధమైన శాస్త్రీయ పద్ధతులుగా గుర్తించబడ్డాయి. ప్రతి ఏరువాక ప్రకృతి మాత పలికే స్వాగత గీతిక. పుట్ల కొద్ది ధాన్యంతో అన్నదాతకు ఆనందం పంచి అందరి ఆకలి తీర్చేందుకు ప్రకృతి వేసే తొలి అడుగు ఇది. సాగు హాయిగా సాగాలి, ఊరంతా హుషారుగా పొలం బాట పట్టే చక్కటి ముహూర్తం ఇది. భూమాతకు నాగటి చాల నగలను అలంకరించే అద్భుత సమయం ఇది. రైతు పొలంలో ఎలా అయితే వ్యవసాయం చేస్తాడో, వావిలాల విద్యా సంస్థ అయిన వీకేఎంస్ లీడర్ స్కూల్లో మేము చదువుకోవడానికి చాలా పోలికలు కనిపిస్తాయి. అవి ఎలాగో చెప్పనా? దున్ని నాగటి చాలల్లో విత్తనం వేసి నీరు పెట్టి కలుపు తీసి పంట కోసినట్టు మాకు ఎంట్రన్స్ పెట్టి శిక్షణ ఇచ్చి సకల సౌకర్యాలు కల్పించి నిరంతర అభ్యసనకు అవకాశం ఇచ్చి మీలాంటి ఎందరో వ్యక్తుల పరిచయాలతో సందేశాలతో మమ్మల్ని మరింత బలవంతుల్ని జ్ఞానవంతుల్ని చేసి వచ్చే ఏడాది మా ఫలితాలతో సంతృప్తి పొందుతుంది ఈ వావిలాల ప్రాంగణం. ఎంత అద్భుతం కదా. ఈరోజు ఏరువాక పౌర్ణమి. ప్రతి ఒక్కరి కడుపు నింపుతున్న ఆ రాజైన రైతుల ఈ సంస్థ మా అందరి చేత విజ్ఞాన జ్యోతుల్ని వెలిగిస్తోంది. ఆ విజ్ఞాన జ్యోతి మరింత గొప్పగా వెలగడానికి, ప్రకాశాన్ని నలుమూలలా పంచడానికి మీ కృషి అమోఘమైనది. థ్యాంక్ యూ ఆల్. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? నేను ఇదివరకే మీతో చాలా సార్లు మాట్లాడిన ప్రతిసారి నేను నాకు శ్రీరంగం శ్రీనివాసరావును తోడుగా తెచ్చుకున్నాను. మరి ఈసారి కూడా అలాగే తెచ్చుకున్నాను. మీ అందరి సహాయ సహకార ప్రేరణలతో మా భవిష్యత్తుని నిర్మించుకుంటామని
పూర్తిగా నమ్ముతూ, అందుకే నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుంది. మానవాళికి నిజంగానే మంచి కాలం సిద్ధిస్తుంది. నిజంగానే నిఖిల లోకం హసిస్తుంది. దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్సం నశిస్తుంది. బానిసల సంఖ్యలు బీసే పాడు కాలం లయిస్తుంది. సాధు సత్వపు సోదరత్వపు సాధుత తత్వం జయిస్తుంది. జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నిత్యం శ్రమిస్తుంది. నడుమ తడబడి సడలి మడుగక పడవ తీరం క్రమిస్తుంది. నిజంగానే నిఖిల లోకం నిండు వర్షం వహిస్తుంది. థ్యాంక్ యూ.